మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. ఇప్పుడు వాళ్ళకు కూడా ఏంటంటే మరి ఫ్రిక్షన్ల ఫ్యాక్ట్స్ బయటికి రావాలన్నప్పుడు నేనేం చెప్పినా అంటే ఇప్పుడు జయ జయ హే తెలంగాణ సాంగ్ నాకు 2004 నుంచి నాకు మైండ్లో ఏముందంటే 2002లో మా అందశ్రీ రాస్తే జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అది మా రాష్ట్రీయ గీతం, తెలంగాణ రాష్ట్రీయ గీతం. సో దాన్ని పాడమని చెప్పి బాలు గారికి, అంటే గారు పెద్ద రినోవాడ్ సింగర్ కదా, అందరు అభిమానులే ఉంటారు, తన వాడితే బాగుంటుంది అంటే పాడుతా అన్నాడు. అడ్వాన్స్ పైసలు తీసుకున్నాడు. ఇక్కడ బ్రస్మయ్ బాలకృష్ణ ఇలా బతికినాడు చెప్పిండు తన కూడా. అందడుపుల నాగరాజు వీళ్ళిద్దరు ఉన్నారు. ఇక్కడ సానా యాదిరెడ్డి గారి స్టూడియోలో వెళ్ళి అది మొత్తం వినిపించిన తర్వాత జకీర్ అని TV9 లో వర్క్ చేస్తుండే, తన ఇంటర్వ్యూ తీసుకుంటే పోయి స్క్రోలింగ్ వచ్చింది TV9 లో, బాలు నోట తెలంగాణ పాట అని. ఈయన ఇటు పోయిండు, ఫ్లైట్ ఎక్కిండు, ఆడ దిగిండు. దిగే లోపల ఏమైందో నాకు సాహిత్యం మొత్తం చూపి అని అన్నాడు. రస్మయ్ బాలకృష్ణ ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆయన అప్పుడు సాంస్కృతిక విభాగంలో TRS లో ఉండే. పోయినాక ఆయన ఇన్ఛార్జ్, ఆయన అంతర్పు నాగరాజు వీళ్ళే ఉండే. అయితే ఈయన పోయిండు, రస్మయ్ బాలకృష్ణ పోయిన తర్వాత నాకు ఆ పాట చూపియండి అని చెప్పాను. ఇదొక కింద గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలే, పచ్చని మాగాణాలతో పసిడి సిరులు పండాలే, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షమై ఉండాలే, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలని ఉంటుంది అలా. ఆ స్వరాష్ట్రమై తెలంగాణ అనే పదాన్ని తీస్తే పాడతా అన్నాడు ఆయన. ప్రూఫ్ ఉందా? అది వాళ్ళు చెప్పారు, ఇప్పటిది కాదు, మేము చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం కదా. అది చాలా మంది ఇవాళ వచ్చింది కాదు, ఇది ఇవాళ వచ్చింది కాదు, ఈ విగ్రహం పెట్టే పంచాయతీ కాదు. మీరు పాత వీడియోస్ లో ఈవెన్ రస్మయ్ బాలకృష్ణ చూడండి, లేకపోతే వాళ్ళకి నార్కోటిక్ అనాలిసిస్ టెస్ట్ అన్న పెట్టినా కానీ వాళ్ళు చెప్తారు. అదైతే ఉంటది కదా. బోత్ నాగరాజ్, అంతడుపుల నాగరాజ్ది, రస్మయ్ బాలకృష్ణది ఇద్దరిని పెడితే తెలుస్తుంది. ఇది ఇప్పుడు చెప్పింది కాదు, చాలా సందర్భాల్లో మేము ఉపన్యాసాలలో మాట్లాడింది. ఇంకొకటి ఏంది, ఇప్పుడు ఈ పంచాయతీ స్టార్ట్ కాక ముందే ఒక ఇంటర్వ్యూలో కూడా ఈవెన్ నాగరాజ్ కూడా చెప్పిండు ఆ ముచ్చట. ఏది అందసరి చనిపోయిన రోజు కూడా చెప్పిండు అంతడుపుల నాగరాజ్. సో ఇది కొత్తగా ఏదో ఒక క్రియేషన్, మాకేం గెట్టి పంచాయతీ కూడా పంచాయతీ అండి అనేది. ఇప్పుడు ఈ సందర్భం వచ్చాము నేను ఇంకో ముచ్చట చెప్తాను, అయిపోగా దాని కంటిన్యూషన్ చెప్తా. సో అది తీసేయాలని అంటే ఆయన ఇమ్మీడియట్ గా అందశ్రీ అన్నకు ఫోన్ చేసిండు. అన్న మరి ఇట్లా బాలుగారు ఇట్లా మాట్లాడుతున్నారు, ఏం చేద్దాం, దీని సంగతి ఏంటిది అంటే, సమస్య లేదు నాన్నయ్య, నేను బాలుగారు కాదు, బాలుగారు నాయనమా పాడతా అన్నా కానీ అది తీసేస్తే పాడతా అన్నా కానీ నాకు అవసరం లేదు, అది ఎట్లున్నదో అట్లే ఉండాలని. అంటే ఇక సరే మరి ఏం చేసి ఆయన పైసలు రిటర్న్ ఇచ్చేసిండు, తను వచ్చేసిండు, నేను బాడా ఇది అని చెప్పిండు. వీడికి వచ్చిన తర్వాత మరి ఏం చేయాలి, నెక్స్ట్ బెస్ట్ సింగర్ ఎవరు అంటే రామకృష్ణ గారు. రామకృష్ణ గారు ఫ్రమ్ అగైన్ విజయనగరం, ఆంధ్ర, తెలుసు కదా. ఆయన ఘంటసాల గారికి సమకాలికంగా వాడిండు, SP బాలసుబ్రహ్మణ్యం గారు. మరి ఆయన ఏం కులం అండి, కులం గురించి మాట్లాడాలి కూడా చెప్తున్నా. ఆయన ఏం కులం, ఓకే, ఆయన వచ్చిండు కదా, ఆయన అదే కదా, ఓకే. అంటే ఇట్లా మాట్లాడాల గురించి నేను చెప్తున్నా, బయట మీకు విమర్శ ఉంది కాబట్టి మీరు అడుగుతున్నారు. సో ఆయన సేమ్ సామాజిక వర్గమే కదా. మరి అది తనని పోయి అడిగితే ఇట్లా అంటారే, నేను తప్పకుండా వాడతాను, దాని ఏమున్నది, పాడిండు కదా. ఆయన పాడిండు, పైసలు తీసుకోకుండా పాడిండు. మళ్ళా బాలసుబ్రహ్మణ్యం గారు పైసలు తీసుకొని రిటర్న్ చేసారు. మా వాళ్ళు అరే నేను పైసలు వద్దంటాడు, మరి డీజిల్ పైసలు వద్దంటాడు కూడా తీసి డీజిల్ మంద వీళ్ళ నాగరాజ పైసలు తీసి జైల్లో పెట్టాడు. ఇది మాకు ఎప్పటి నుంచో మనసులు ఉంది, ఇది ఏదో కొత్తగా వచ్చింది కూడా కాదు. సో సడన్ గా ఇప్పుడు మేము రామకృష్ణ గారి విగ్రహం పెడతామంటే నేను తట్టం వస్తా అండి, నేను చేస్తాను. నా యూనివర్సిటీకి ఒక టీం తీసుకొస్తాం, కాకతీయ యూనివర్సిటీకి తీసుకొస్తాం, తలా ఓ ఇటుక తీసుకొచ్చి ఆయన గౌరవంతో పెడతాం. మరి ఆయన ఆంధ్రానే కదా, మాకు ప్రాంతీయ విద్వేషాలు కనుక ఉండేది ఉంటే మేము చెప్తున్నాం, మాది వాడిండు, మా గుండె కదుకున్నాడు, మాది వాడి పెడతాం. అది కూడా ఎప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళవి చాలా మంది కళాకారులు, కవులు, మీరు అంటున్నటువంటి కళామ తల్లి ముద్దు బిడ్డలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఆనర్ జరగకుండా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఇప్పుడే ఎందుకు పెడతారు? ఇప్పుడు ఆయన ఒక కమర్షియల్ ఆర్టిస్ట్, కిరాయి గొంతు, ఏ మాట కామాట, ఓకే. ఎందుకు కిరాయి గొంతు అని అంటున్నా అంటే, ఇక్కడ ప్రజల గురించి, ఇక్కడ ప్రజల హక్కులను కాపాడేందుకు కావచ్చు, ఇక్కడ ప్రజల సమస్యల మీద పాటలు రాసి జైళ్ళకు పోయి రాజ్యానికి వ్యతిరేకంగా కొట్లాడి జైళ్ళకు పోయినటువంటి నా తెలంగాణలో అంటే మా దాశరథి కృష్ణమాచార్యది విగ్రహం ఉండాలా లేదా? తరతరాల బూజు నా నిజాం రాజు అని చెప్పని రాసినటువంటి తెలంగాణ. ఈ విగ్రహం, నా విగ్రహం పెట్టమని బాలసుబ్రహ్మణ్యం అడగలే, బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు అడగలే, ఇది ఒక ప్రభుత్వ నిర్ణయం కదా. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వాంతో కొట్లాడుతున్నాం మేము, నాకు వీళ్ళతో పంచాయతీ లేదు, నాకు బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబంతో పంచాయతీ లేదు, ఎవరితో పంచాయతీ లేదు. మేము కొట్లాడేది కూడా ప్రభుత్వం, మేము అడిగేది రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం, మేము వాళ్ళని ఆయన అడగలే కదా. ఆయన అడిగేదంటే రోజు పోయి ఆడ పని చేస్తున్నాడు, నువ్వేంద్రా అని మేము కొట్లాడతలేం కదా. మేము అడిగేది కూడా గవర్నమెంట్ని అడుగుతున్నాం, గవర్నమెంట్ జీవో ఎట్లా తీసింది, నేను ఆడ పంచాయతీ పెట్టుకుంటుంది పోలే కదా, తన పంచాయతీ చేసిండు, తన గుంజుకుంటుండు కెమెరా తప్ప మేము ఆయన మీద దాడి చేసేందుకు పోలేదు. యాక్చువల్గా మీరు ఈ విషయము రేవంత్ రెడ్డి సీఎం అయినాక, ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో చెప్పారు, సాధ్యం కాలే.
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఎప్పుడైనా ప్రయత్నం చేశారా ఈ విగ్రహాలు పెడదాము ఇక్కడ పెడదాము అని ఏమన్నా ఎప్పుడైనా మీరు ప్రపోజ్ చేశారా రేవంత్ ఆయన రెడ్డి? రోషే విగ్రహాలు, ఎన్టీ రామారావు విగ్రహాలు, మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్ లా మైత్రివనంలో ఎన్టీ రామారావు పెద్ద ఆయనే చాలా గొప్ప పని చేసిండు, ఎన్టీ రామారావు పెద్ద ఆయన విగ్రహం పెడతా అంటే వద్దనే దుర్మార్గుడు ఎవరైనా ఉంటాడా, ఒకవేళ ఆ దుర్మార్గులు ఉండేది ఉంటే మూసి లేచి తొక్కుతా అని చెప్పిండు ఆయన. మరి ఆయన వైఖరి ఉన్నాక ఆయనకు ఆ వైఖరి క్లియర్. ఓకే, నేను ఆ రోజు కూడా మాట్లాడినా, మా తెలంగాణ జనంకు ఫుల్ పోయింది. ఎట్లెట్లా నువ్వు ఆదరించే నువ్వు గౌరవించేటువంటి గద్దరననే బొచ్చడు సాహిత్యం తన మీద రాసిండు. ఇక్కడ నక్సలైట్లను చంపిండని కూడా రాసిండు. నక్సలైట్లు నా అన్నలు అన్నాడు, గద్దెకెక్కిన మరుసటి రోజు రాడికల్లు సార్ నమ్మని చంపి రక్తం తిలకం రక్తం బొట్టు పెట్టుకున్నాడు అని రాసిండు. వాడుకున్నాడు. నువ్వు అన్నలు అన్న తర్వాత నువ్వు ఎన్కౌంటర్ ఎట్లా చేసినావు అని తిరుగుబాటు చేసి రాసిండు. పోతివిరో రామన్న పేదొల్లా ఉసురు దలిగి బీదొల్లా ఉసురు దలిగి మా బిడ్డల ఉసురు దలిగి పసి గుడ్డుల ఉసురు దలిగి పోతివిరో రామన్న అని నువ్వు గౌరవించుకున్న గదరననే రాసిండు, పాడిండు, ఈ సాహిత్యం అంతా చేసిండు. మరి మాకున్న అబ్జెక్షన్స్ మాకున్నాయి. ఓకే, నువ్వు దానికన్నా ఇప్పుడు అక్కడ ప్రభాకర్ రెడ్డి గారు విగ్రహం పెట్టాలని చెప్తున్నాను. ఇప్పుడు మా ఈ ప్రాంతాల కాడికి వచ్చినప్పుడు చర్చ గురించి చెప్తున్నా. మీరు అడిగినరా ఎక్కడన్నా పెట్టిరా అంటే మరి ఆయన వైఖరి అట్లున్నది కదా, పాడయి అని ఎవరికి పెట్టాలి? కాదండి, మీ క్లాస్మేటే కదా రేవంత్ రెడ్డి. అయ్యో అది వేరు ఇది వేరండి. ఆయన రాజకీయం చేస్తున్నాడు. వ్యక్తిగతంగా కావాలంటే వ్యక్తిగతంగా వేరే కావచ్చు. ఓకే, ఆయన రాజకీయ నాయకుడు, ఆయన పాలిటీషియన్. క్లాస్మేట్ అని చెప్పి నేను తెలంగాణ ఉద్యమంలో నేను తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ఇక్కడ రైతుల ఆత్మహత్యలు జరుగుతుంటే పాడలు మోసుకుంటే నేను తిరిగినాము. ఇలా విద్యార్థులు చచ్చిపోతుంటే వాళ్ళతో ఉన్నాము. ఇక్కడ హక్కుల గురించి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ గురించి గిరికులాని కమిషన్ రిపోర్ట్ అమలు చేయాలి, 600 జీవో అమలు చేయాలి. ఇక్కడ సమస్యల మీదేమో మేము కొట్లాడుతున్నాం, ఈ సంస్కృతి సాహిత్యాన్ని కాపాడుకుని మేము కొట్లాడుతున్నాం. తనప్పుడు చంద్రబాబు వెంబడి తిరిగిండు కదా, పదవులకు పైసలకు పొజిషన్లకు ఆశపడి ఆయన పడిపోయింది కదా. ఆయనకు నాకు డిఫరెన్స్ ఉంది. ఆయన పవర్ పాలిటిక్స్ లో ఉన్నారు, నేను మూమెంట్స్ తో పాటు. మీ ఇద్దరు ఎక్కడ క్లాస్మేట్స్, ఎన్ని రోజులు కలిసి ఉన్నారు? మాకు అటాచ్మెంట్ ఉంది. ఓకే, మాకు మేము మంచిగా ఆయనే చెప్పిండు కదా ఇక, బట్ అది వ్యక్తిగతం. ఎక్కడ అని అంటే కాలేజ్ డేస్ లో మేము కలిసే చదువుకున్నాం. ఓకే, బాగా ఆయన ఇంటికి నేను పోయేది, మా ఇంటికి తను వచ్చేది, ఎక్కువ మేము బాగా కలిసి బాగా తిరిగి. ఆయన లవ్ మ్యారేజ్ చేసుకొస్తే మీరే ప్రొటెక్షన్ ఇచ్చారని కూడా అంటారు. లేదు, అంటే వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఒప్పించి మెప్పించి చేసుకున్నది అదంతా. కాకపోతే వ్యతిరేకించారు, చాలా మంది కూడా వ్యతిరేకించారు. ఆ టైంలో తప్పకుండా సాథ్ ఇచ్చినాం, సాథ్ ఇవ్వలేదని కూడా ఏం చెప్తలేము. కానీ చాలా మంది వాళ్ళ రెడ్డోళ్ళనే చాలా మంది వ్యతిరేకించారు. తను నాతోనే చాలా మంది అనేది గీ రంగులు వేసుకుంటానికి పెయింట్ వేసుకుంటూ జైపాలరెడ్డి కుటుంబం బిడ్డ కావాలన్నా అని చెప్పని చాలా మంది మాట్లాడేది. ఎందుకంటే రేవంత్ కూడా మా క్లాస్మేట్, మాకు ఆ ప్రేమ అటాచ్మెంట్ డెఫినెట్ గా అది ఉండే అని వాస్తవం కూడా స్క్రీన్ ప్రింటింగ్ చేసేది. సో ఎకనామికల్ గా చిన్న ఉండేది. వాళ్ళ పెద్దన్న కూడా తెలుసు, అంది సమాజానికి అంతా తెలుసు కదా. కానిస్టేబుల్ ఉండే, ఆయన కూడా ఎన్నో వేదికల మీద చెప్పిండు. ఇంకో అన్న కండక్టర్ ఉండే. ఇదంతా ఇట్లా అంటే చిన్న ఫ్యామిలీ. ఈ చిన్న ఫ్యామిలీకి ఒక సెంట్రల్ మినిస్టర్ కి సంబంధించినటువంటి తమ్ముని బిడ్డ, వాళ్ళ ఇంట్లో బిడ్డ, మళ్ళీ ఆమెను కూడా ఎక్కువ జయపాలరెడ్డి గారు బాగా క్లోజ్ గా చూసేది కనుక ఆడ చాలా మంది వ్యతిరేకించారు. అంటే అక్కడ కూడా మళ్ళీ ఏంటంటే హోదా అడ్డొచ్చింది. ఇదేమో చిన్నోళ్ళే, వాళ్ళేమో ఎక్కడో ఉన్నోళ్ళే. మా ఇంటి పిల్లకి వీళ్ళకు కావాలని చాలా మంది వ్యతిరేకిస్తున్న టైంలలో, వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు వ్యతిరేకిస్తున్న టైంలో వాస్తవంగా నిలబడ్డాం. ఓకే, కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పించి మెప్పించే చేసుకున్నారు. ఆ ఫ్రిక్షన్ మాత్రం జరిగింది. ఫ్రిక్షన్ జరుగుతుంది దాంట్లో. ఇప్పుడు అవన్నీ లోతులకు నేను అప్పుడు ఎవరు బెదిరించలేదా? ఎవరు బెదిరిస్తారా అండి? మేమే తిరిగేది పొట్టు మమ్మల్ని బెదిరించేది ఎవడు ఉండే? మేము స్టూడెంట్ డేస్ లో ఫుల్ తిరిగేది మేమే. మీ ఇంట్లోనే పెట్టుకున్నాం రౌడీస్. లేదు కాదు, అది వాళ్ళు అంటే తన ఎక్కడో జైపూర్ ఢిల్లీ వాళ్ళు అట్లా తీసుకుపోయారు, అదంతా వేరే సంగతి. కానీ తర్వాత రెండు కుటుంబాలు ఒకటై కలిసి చేసిన మ్యారేజ్ తర్వాత స్టార్టింగ్ లో డెఫినెట్ గా జరిగింది. స్టార్టింగ్ చాలా రోజులు ఫ్రిక్షన్ జరిగింది వాళ్ళ మధ్యలో. ఇక సరే వాళ్ళు గట్టిగా ఉన్నారు, వాళ్ళిద్దరు గట్టిగా ఉన్నారు. అది లగ్గం అయింది, అయిపోయింది. ఇక సరే వాళ్ళ లైన్ వేరే, తన లైన్ వేరే. దాని తర్వాత తన పోయిండు కొద్ది రోజులు. మెయింటైన్ టీఆర్ఎస్కి వెళ్ళి ఫస్ట్ 2001 బయటకు వచ్చిన తన టీఆర్ఎస్కి పోయిండు, టీడీపీకి పోయిండు. ఇక తన రాజకీయం లైన్లో తన పోయిండు. నేను మూమెంట్స్ లైన్లో నేనున్నా. మమ్మల్ని బెదిరిస్తాను ప్రయత్నం చేసిన కానీ మేము కూడా గట్టిగానే ఉంటాం. అప్పుడు అట్లేం లేదు. మమ్మల్ని అక్కడికి బెదిరిస్తే చూసి రమ్మంటే కాల్చొచ్చి చేస్తా తిరిగి ఉంటుండే మేము. ఇంటికా జవాబ్ పత్తర్ సే దేంగే, పత్తర్ కా జవాబ్ చాకు సే చేయంగే, చాకు కా జవాబ్ తల్వార్ సే దేంగే అనే లెక్కల తల్వార్ కా జవాబ్ బమ్ సే దేంగే. అప్పుడు మా లైన్ అట్లా ఉండే. నేను అట్లా తిరిగేది కాలేజ్ డేస్ లో కూడా. అది చాలా మందికి ఆ టైంలో ఉన్నటువంటి వాళ్ళకు తెలుస్తుండే తిరిగేది. అందుకని మేము డెఫినెట్ గా ఉండే. ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా నాకు చాలా ఆప్తులు, ఇప్పటి కూడా ఇష్టం. అంత మీ ఇద్దరి మధ్య అంత క్లోజ్నెస్ ఉంది, అంత అటాచ్మెంట్, క్లాస్మేట్స్ కదా. మీరు ఇదే విషయాన్ని ఆయన పర్సనల్గా కలిసి ఇట్లా చేద్దాం
ఇది చేద్దాం, ఫస్ట్ ఈ విగ్రహాలు పెడదాం, తర్వాత ఏమైనా పెట్టుకోవచ్చు అని ఎప్పుడు చెప్పే ప్రయత్నం చేయలేదా మీరు? ఈ ఫ్రిక్షన్ చాలా రోజుల ముందు నుంచే జరిగింది. గద్దరన్న మీటింగ్ వచ్చినాడే వేదిక మీదనే తన ముందే చెప్పిన తెలంగాణ యంగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి, ద నెక్స్ట్ యంగ్ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ద అనదర్ పర్సన్ అని మా బట్టన్న అని కూడా చెప్పి జనం అబ్జర్వ్ చేస్తురని ఒక పాట పాడి, ఎందుకేడుస్తున్నావమ్మ లంబాడోళ్ళ సెల్లెమ్మ, ఎవ్వారేమన్నారమ్మ లంబాడోళ్ళ సెల్లెమ్మ, కట్టేలమ్ముకునే కాడ కడుపు నమ్ముకుంటున్నావా, ఎందుకేడుస్తున్నావమ్మ లంబాడోళ్ళ సెల్లెమ్మ. ఈ పాట వాడి వేదిక మీద వినిపించాను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఈ సామాజిక అసమానతలకు నువ్వు దూరం చేయాలి, మీరు ఇట్లా వచ్చారు, మీకు అద్భుతమైన అవకాశం వచ్చింది. తెలంగాణలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిండు, బడులు బంద్ చేసిండు, మొత్తము ఈ విద్యా వ్యవస్థను సగదిద్దాలని చెప్పి వేదిక మీదనే ప్రజలందరూ వినంగా నేను ఇవన్నీ కొన్ని చెప్పిన. ఉద్యోగాలు ఇవ్వాలి, అవినీతి చేసినటువంటి వాళ్ళని లోపల బొక్కల వారేయాలని కూడా ఇవి నేను చాలా ఓపెన్ గా చెప్పిన. కానీ ఏది కూడా అమలు కాలేదు. సామాజిక అసమానతలు అట్లనే నడుస్తా ఉన్నాయి. బడులు మెల్ల వీళ్ళు వచ్చిన తర్వాత కూడా మళ్ళా బంద్ అయినాయి. యూనివర్సిటీలను ఆదుకోలేదు, ఏదో ఇయ్యాల పోయిందంటే ఏందో మరి పైసలు ఇచ్చినా అని చెప్తున్నాడు, మరి ఉద్యోగాలు అయితే ఇయ్యలే. 1000 కోట్లు ఇచ్చిందని చెప్తున్నాను నేను, ఇక వినలే అది న్యూస్ మొత్తం. కానీ జీవో అయితే వచ్చింది, అదే జీవో 1000 కోట్లు. 1000 కోట్లు కాదు, 1000 వేకెన్సీస్ ఉన్నాయి. మొదలు 1000 వేకెన్సీస్ ఫిల్అప్ చేయాలి కదా యూనివర్సిటీలో. 1000 వేకెన్సీ అసలు పంతులే లేకుంటే ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎక్కడ వస్తాయండి? పోతే నీళ్ళు లేకుంటే ఇంత పెద్ద పాకురు. ఫస్ట్ నువ్వు మొత్తం తెలంగాణలో యూనివర్సిటీస్ మొత్తం రిక్రూట్మెంట్ జరగాలి, బడులు బంద్ కావద్దు. ఒక్క గవర్నమెంట్ బడి కూడా బంద్ కేసీఆర్ హయాంలో బంద్ చేసినటువంటి బడులు కూడా నేను మళ్ళీ తెరుస్తా అన్నాడు. ఒక్క బడి తెరుసుడు కాదు, వేల కొద్ది బడులు ఈయన వచ్చిన తర్వాత బంద్ అయినాయి. సో అప్పటి నుంచి నా వాయిస్ స్టార్ట్ అయింది, నేను నడుస్తూనే ఉన్నది. పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి చచ్చిపోతున్నారు. లాస్ట్ టైం కూడా చచ్చిపోయి, ఇప్పుడు చచ్చిపోతే దాదాపు 60 మందికి పైన పిల్లలు చనిపోయినండి. సో ఫస్ట్ ప్రశాంత్ అనే పిల్లగాడు ఇక్కడ జిబ్లాక్పల్లి దగ్గర ఊరు భువనగిరిలో చదువుతా ఉంటే ఇక్కడ రెయిన్బో హాస్పిటల్లో చనిపోయి ఆ శవాన్ని తీసుకొని పోతుంటే పోలీసులు నాగరాజ్ అనే ఒక సబ్ ఇన్స్పెక్టర్ కాల్తోని పేరెంట్స్ను ఇద్దరిని, వాళ్ళ తల్లిని, అది తెలుసు కదా మీకు, కింద కాలుకెళ్ళి నెట్టి కింద పడేసిండు. అక్కడ నేను తిరగబడ్డా. నువ్వు సస్పెండ్ చేయి, యాక్షన్ తీసుకో, ఆ పోలీస్ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకో. గింత శవం ముంగట ఎందుకు పడేస్తారండి అని చెప్పని అనొచ్చు డౌట్స్. వాళ్ళేమో ఊరికి తీసుకుపోదాను తెలియదు. హైదరాబాద్ మొదటిసారి చూసిన వాళ్ళు, మీకు అయితే ఇన్సిడెంట్ ప్రజలకు కూడా తెలియదు. ఆ రోజు నేను ఫస్ట్ తిరగబడ్డా. నేను ఇది కరెక్ట్ కాదని మా వాళ్ళు కొంతమంది అన్నారు, అరే ఎందుకు రాను అట్లా రివర్స్ అవుతున్నాడు, అరే ఇదేంది ఇంత అన్యాయం ఏంది, పిటిషన్ ఇచ్చారు, కంప్లైంట్ చేసారు, పోయి డీసీపీకి ఇచ్చారు, కమిషనర్ కూడా కంప్లైంట్ ఇచ్చి ఇప్పటిదాకా యాక్షన్ లేదు వాళ్ళ మీద. అట్లనే కంటిన్యూస్గా టీవీ సీరియల్ లెక్క రోజుకు చచ్చిపోవడమే ఫుడ్ పాయిజన్ అయితేనే ఉన్నది కదా. అయితే బయట ఒక మాటలు లోపల ఒకటి ఉండొద్దు అనేది, నేను ఏదున్నా ప్రజాక్షేత్రంలో ఓపెన్గా ఉండాలనే ఉద్దేశంతో నేను మాట్లాడతా. అదే జరుగుతున్నది. ఈవెన్ విగ్రహాల అంశం వచ్చినప్పుడు కూడా, ఇప్పుడు భాష తొక్కుతా ఏందండి, ఎవరిని తొక్కుతావు, ఏ ఉద్యమకారిని తొక్కుతావు, క్వశ్చన్ చేయదా? క్వశ్చన్ చేసి తొక్కుతావా? యాజ్ అ ముఖ్యమంత్రి దుర్మార్గులను మాట్లాడొచ్చునా, ప్రజలను మూసీలేసి తొక్కుతానని వచ్చినా, ఈ భాష నాకు నచ్చలేదు, నువ్వు మార్చుకోవా అని చెప్తున్నా నేను వేదికల మీద చెప్తున్నా, మాట్లాడుతున్నా. నాకున్నటువంటి కొద్ది క్లోజ్ సర్కిల్స్లో కూడా ఈవెన్ ఇక్కడ అశోక్ నగర్లో ఒక ఇష్యూ, అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ వచ్చినప్పుడు అశోక్ నగర్లో పెద్ద ధర్నా చేశారు వాళ్ళు రాత్రిపూట. ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ మీద ధర్నా చేస్తే ఆ రోజు నేను అప్పటిదాకా 12 గంటల దాకా ఉండి నేను ఇంటికి పోగా నాకు ఫోన్ చేశారు. మళ్ళీ ఆ జనార్దన్ ఆ పిల్లలందరూ ఫోన్ చేశారు, అన్న పోలీసులు మొత్తం దిగిరని. అరే ప్రజాప్రభుత్వం అన్నాడు, ఆ పని చేయలే అని. అయినా నాకు భయమై వాళ్ళకు దగ్గర నేను ఫోన్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయినరు. లే దెబ్బ పడద్దు, పిల్లల మీద దెబ్బ పడద్దు, అందరు చదువుకుంటున్న వాళ్ళు మొత్తం కావాల్సినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, పంచాయతీ ఆఫీసర్లు అయ్యేటోళ్ళు వాళ్ళంతా దెబ్బ పడద్దు, కొట్టొద్దు, పిల్లలను కొట్టొద్దు అని చెప్పి నేను చాలా క్లియర్ స్టూడెంట్స్. సరే అన్నారు. ఆ తెలంగాణ గురించి తెలంగాణ నేను 4:35 వరకు ఉన్నా, ఏం అనలేదు. తర్వాత తీసుకుపోయినరు, కొంతమందిని తీసుకుపోయి దాని తర్వాత గొడ్లను కొట్టిర్రు శ్రీనివాస్ గారు, గొడ్లను కొట్టిర్రు పిల్లలను. నాకు అప్పుడు మనసు ఇరిగిపోయింది. ఇది ఎక్కడిది, ఈ కొట్టుడు ఎక్కడిది? గత ప్రభుత్వంలో కూడా గదే పని చేశారు కదా, మరి నువ్వు వచ్చే మీలుగా పెట్టినావు, నువ్వు కూడా గదే పని చేస్తున్నావు కదా, ఇది ఎక్కడ కదా. అట్లా మీరు మిత్రుత్వం అని అంటే కొన్ని బహిరంగంగా చెప్పేటి ఉండే, కొన్ని లోపల చెప్పండి. నేను ప్రయత్నం చేసిన వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసిన, వాళ్ళు ఇంట లేకుంటే వాళ్ళ కర్మ. ఏం చేస్తాం, నా గొంతు అయితే ఆగదు. మీ కోపము బాలు కంటే రేవంత్ రెడ్డి మీద ఎక్కువ అనిపిస్తుంది నాకు. అట్లే కదా, అంశాలు డిఫరెంట్ అంశాలు. కోపం ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు రేవంత్ రెడ్డి మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా తను అడ్మినిస్ట్రేషన్ లేదనేది కదా మీ కోపం. 100% ఆయన మీద కోపం బరాబర్ ఉన్నది. ఇప్పుడు ఇష్యూ వచ్చినప్పుడు ఇష్యూ మీద నేను కూడా ధర్మంగా న్యాయంగా ఉండే అంశాలు ఉంటేనే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు కదా. అసలు వితండవాదులతో ఏం చర్చ ఉండదు, వితండవాదులు ఎప్పటికీ ఉంటారు, వాళ్ళతో ఏం చర్చ ఉండదు. కానీ న్యాయబద్ధంగా మాట్లాడే క్రమంలో కనుక వస్తే, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రితో నేను అడగదలుచుకున్నా, పైడి జయరాజ్ ద ఐకాన్ ఆఫ్ తెలంగాణ, ఐకాన్ ఆఫ్ ఇండియన్ యాక్షన్ మూవీస్. అవును, ఓకే, అంతే కదా, ఎగ్జాక్ట్లీ.
ఆయన 7th వరల్డ్లో 7th వచ్చిండ బాడీ బిల్డింగ్లో. ఆయన అటువంటి ఆయనే 9 డిఫరెంట్ భాషలలో యాక్టింగ్ చేసి మోర్ దెన్ 300 ఫిలిమ్స్. మూకీ సినిమాలు అప్పటి నుంచి చేసిండు. మామూలు కెమెరా పర్సన్ కాడికి వెళ్ళి లైట్ బాయ్ వర్క్ లెక్క అసిస్టెంట్ కెమెరామెన్, తర్వాత ప్రొడక్షన్, డైరెక్షన్, యాక్టింగ్, ఇన్ని రకాలుగా. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అని ఇప్పుడు చాలా ఫేమస్ కదా, చాలా మంది తెలియని విషయం చెప్తున్నా. అసలు ఆ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ స్టార్ట్ చేసిన దాంట్లో ఈయననే ప్రధానం, పైడి జయరాజు. ఆయన మా సిరిసిల్ల ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ ఈ పేదోళ్ళు కింద స్టాఫ్ అందు ఉంటారు కదా, సినీ కళాకారులకు సంబంధించిన సంక్షేమ సంఘం పెట్టింది కూడా తననే. ఓకే. మరి ఇన్ని కూబీలుండి ఒక ఐకాన్ ఎక్కడో పోయి ఆ కాలంలో ఇవాళ చెప్తున్నారు మేము మొత్తం అసలు యాక్షన్కైనా కానీ స్టంట్స్కైనా కానీ నువ్వేది చూసినా ఆ రోజు ఆయననే. నువ్వు గుర్రం మీద సవారి, మీరు చూడండి అప్పటిదాకా ఫిలిమ్స్ చూడండి, అప్పటిదాకా కింద కట్టెసాములు తిప్పేది, కానీ తల్వార్లు ఇప్పుడు గుర్రం మీద పోయి తల్వార్లు తిప్పేదా నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి అప్పుడు. జస్ట్ ది వన్ అండ్ ఓన్లీ వన్ ఈస్ పైడి జయరాజ్. యాక్షన్స్ కు దేనికన్నా కానీ విలన్ పాత్రలు చేసిండు, హీరో పాత్రలు చేసిండు. 20 సంవత్సరాలు హిందీ మూవీని ఏలిండు కదా. మరి తన విగ్రహం మా దగ్గర ఉండాలనా లేదా? మీరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో పెట్టలేదు, తెలంగాణ వచ్చినాక ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ పెట్టలేదు, రేవంత్ రెడ్డి కూడా పెడతలేడు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ మాటలు ఎక్కువైపోయినాయి. ఇంకా అంటే ఉద్యమకారులను క్రష్ చేయాలనేటువంటి మాటలు మాట్లాడుతుండో. ఇప్పుడు రోషయ్య గారు అన్నప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన, మరి మా వాళ్ళే రాజకీయ నాయకులు అక్కడ ఉన్నాయని చెప్పాను. ఎన్టీ రామారావు గురించి అంటారా, నటన గురించి అంటారా, మరి పైడి జయరాజు గారిది టాప్ స్థానం ఉండాలని. దేశం గర్వపడేటువంటి కలామ తల్లి ముద్దు బిడ్డ ఈ తెలంగాణ సిరిసిల్ల ప్రాంతంలో ఓటినటువంటి ముద్దు బిడ్డది పెట్టాలా లేదా? పెట్టాలి ఖచ్చితంగా. అడగాలా లేదా? పోనీ ఇప్పుడు అంటున్నారు ఇది ఎట్లా పెడతారని. మరి ఆంధ్రాలో ఇక్కడ పెట్టిరా? ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, చిత్రపురి కాలనీ అలా వచ్చేటందుకు ఆయనే కదా కారణం. అవును. పండంటి కాపురము, గాంధీ పుట్టిన దేశము, మామూలు సినిమాలు కావాలి. టాప్ మోస్ట్ మూవీస్. ఆయన స్టోరీ రైటర్ కూడా. 370కి పైన సినిమాలలో నటించిండు. ఆయన పేరు పెడతారా? ఇంకా ఎన్టీ రామారావు ఘాట్ ఉంది కదా ఆల్రెడీ ఉంది. ఆడెవరు అయితే దాని ఏం డిస్టర్బ్ చేస్తలేము కదా. 100 ఎన్టీ రామారావు విగ్రహాలు ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కదా. కరెక్ట్ ఉన్నాయి కదా. తెలంగాణ వచ్చి రాజశేఖర రెడ్డి విగ్రహాలు కూడా ఉన్నాయి కదా. రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఉన్నాయి. మరి నువ్వు అలాయించి ఒక్కరు ఇప్పుడు ఆ రోజు బ్యానర్ పట్టుకొని తిరుగుతున్నారు కదా. ఈవెన్ తర్వాత గెలిచిన ఎమ్మెల్యే కూడా బ్యానర్ పట్టుకొని తిరిగింది కదా. ఈ ముఖ్యమంత్రి మళ్ళీ కేటీఆర్ కూడా అంటాడు అక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని. నేను అంటున్నా మరి ఎన్టీఆర్ విగ్రహాలు ఇంకెన్ని పెడతారు? మా ప్రభాకర్ రెడ్డి విగ్రహం ఎందుకు ఉండదు అక్కడ? అంటే సినీ కార్మికుల గురించి ఆలోచించాడు. అందరేమో ఆంధ్రాకెళ్ళి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు భూములు జాగాలు తీసుకున్నారు ఇక్కడ. ఏది నువ్వు మద్రాసుకెళ్ళి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకో విషయం చెప్తే, ఇక్కడ పైడి జయరాజు గారు ఇక్కడ చెన్నైకి వెళ్ళి తెలుగు ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చేటందుకు ప్రధాన కారకుడు పైడి జయరాజు. చెన్నారెడ్డి గారితో తన మిత్రుత్వం ఉండి తన ఇక్కడ తీసుకొచ్చిండు. ఈవెన్ నాగేశ్వరరావు గారికి ప్లాట్ ఇక్కడ అలాట్ చేసేందుకు కూడా తననే కారణము. సో మరి ఇటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభాకర్ రెడ్డి గారిది మేము మా జనానికి తెలియాలన్నా లేదా చరిత్ర? ఇంకా మేము అంటే ఏ సాంస్కృతిక దాడి ఈ ప్రాంతం మీద జరిగిందో, ఏ సాహిత్యం మీద అయితే దాడి జరిగిందో దాని రక్షణ కూడా భాగంగా ఇంతమంది చనిపోయింది, అమరులు చనిపోయింది అంతా కూడా. మరి అది కాపాడుకోవాలని వీళ్ళు కాంతారావు అద్భుతమైన పౌరాణిక తెలుసు కదా మీకు, తెలుసు కాంతారావు. మరి అటువంటి పెద్దవాళ్ళ మాకు ఇక్కడ ఉన్నాయా? వాళ్ళ కుటుంబాలు చితికిపోయినాయి, శిథిలం అయిపోయినాయి మొత్తం ఎక్కడికక్కడ.